హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖితా సింపుల్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియో కోసం అయితే పొద్దునైతే లేచేసిన. ఇంకా వీడియో డే బై డే వస్తుందని చెప్పినా కదా, అందుకోసం అని చెప్పి నిన్న పెట్టలేదు. పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ తీసుకొని మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకని రోజు మార్చి రోజైతే పెట్టేస్తా. ఇక్కడైతే మా మామ మేకలకి ఆకు కడతాడు. అందుకోసం అని చెప్పి అక్కడ ఆకు ఎక్కువ పడుతుంది. ఇక్కడ దుప్పటి కప్పున్నాం కదా, అది వాడిపోతుందని దుప్పటైతే కప్పినాడు. ఆ మేకలన్నిటినీ తీసుకొని పోతాడు మేపడానికైతే మధ్యాహ్నం 11 అట్లా. ఇంకా పిల్లల్ని అయితే అక్కడే పెట్టేసిపోతాడు. ఎందుకంటే దూరంగా వెళ్తాడు అడవికి అట్ట. అందుకోసం అని చెప్పి వాటికి ఆకు కట్టేసి పోతాడు. ఆ ఆకే అక్కడ కట్టలు కడతాడు. ఆ ఆకు అంతా రాలిపోతూ ఉంటుంది. పొద్దున సాయంత్రం 2 పూట్ల దోచినా కూడా ఇంకా గాలికైతే వస్తూ ఉంటుంది. ఇంటి ముందర సైడు మొత్తం గాలికి అంతా నిండుకుంటుంది. రేటలా మాటలా 2 పూట్ల తోసుకుంటేనే వాకిలి నీట్గా కనిపిస్తుంది. ఇంకా నేను వాకిలి దోసేటప్పుడు అయితే మా ఆయన ఎందుకు అంతా దోయడం, పొద్దున సాయంత్రం ఒక పూట దోస్తే సరిపోతుందిలే అని అయితే అంటాడు. ఇంకా నిన్నైతే మొత్తం క్లీన్ చేసి సాయంత్రం కూడా దోసేసిన. ఇంకా ఇంటికి వచ్చేసరికి చూసి చాలా నీట్గా ఉంది ఇల్లు అని అయితే అన్నాడు. పొద్దున సాయంత్రం 2 పూట్ల తోస్తే ఆ మాదిరి నీట్గా ఉంటుంది నవ్వును అని అయితే చెప్పిన. ఇంకా మా ఆయన్ని అయితే నేను పేరు పెట్టి పిలుస్తా. బయట కష్టపడి వచ్చేసరికి ఇంట్లో మాదిరి నీట్గా ఉంటేనే మనసు పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కానీ ఆయన ఏంటంటే నేను కొంచెం కష్టంగా పొద్దున సాయంత్రం పిల్లల్ని చూసుకొని దోసుకుంటానని ఒక పూట తొయ్యి అని అంటాడు. ఇంకా బయట వాకిలి కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా మా పెద్దోనికి అయితే ఎక్కువ జలుబు దగ్గు అయితే వచ్చేసినాయి. ఇంకా మధ్యలో ఫీవర్ కూడా వచ్చింది. ఇంట్లో మందులు ఉన్నాయి, అవి పోసిన కానీ తగ్గలేదు. వాడైతే యాక్టివ్గానే ఉన్నాడు. కాకపోతే ఎక్కువ కోల్డ్ అయితే ఉంది. దానికోసమని హాస్పిటల్కి వెళ్దాం అనుకొని తొందరగా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. ఇంకా మా మామ మేకలు తీసుకొని పోతాడు కాబట్టి మళ్ళీ ఆయనకి అన్నం అయితే చేసి పెట్టాలి. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 అట్లయితే వస్తాడు. ఇంకా ఒక్కొక్కసారి అయితే బాగా చీకటి పడిపోతుంది అడవికి పోయి వచ్చేసరికి. తింటే మాత్రానికి ఇంటి దగ్గరే పెడతా, లేదంటే కవర్లో కానీ పెట్టిస్తా. టిఫిన్లో అట్లా పెట్టిద్దాం అనుకుంటే ఇంకా అది ఎక్కడైనా మర్చిపోతా. ఇంకా కవర్లోనే కట్టి అని చెప్తాడు. అక్కడ ఏడన్నా కూర్చొని తింటానని. నేను పొద్దున్న లేసి ముగ్గు వేసినప్పుడల్లా మా నాని తొందరగా లేయకూడదు ముగ్గు అయిపోయేదాకా అనేసి అయితే అనుకుంటా. ఈరోజు కూడా లేయలేదు. ఫైనల్గా నా ముగ్గు అయితే బయట ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా మా ఈశాన్కి పాలు అయితే కాగబెడుతున్నా. నేను పాలు కాగబెట్టేటప్పుడైతే ప్రతిసారి వాడికి అల్లం పసుపు 2 వేస్తా. అల్లం వేయకపోయినా కూడా పసుపు అయితే ఖచ్చితంగా వేస్తా, యాంటీబయాటిక్ అన్నట్టు. కానీ వాడికి నేను ఎంత కేర్ చూపించినా కూడా ఏదో ఒకటైతే బాగలేకుండా వస్తూ ఉంటుంది. ఇంకా నేను పక్క వాళ్ళని అడిగితే ఇంకా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేదాకా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఇంకా తప్పదు అని అయితే చెప్తూ ఉంటారు. చక్కెర కాకుండా బెల్లం అయితే వేసిన. ఇంకా వీడికి ఏదైనా బాగలేకుండా వస్తే మాత్రానికి భలే సతాయిస్తూ ఉంటాడు. సరిగా తినడు, యాక్టివ్గా ఉండడు, ఏడుస్తూ ఉంటాడు. యాక్టివ్గా అంటే మధ్యాహ్నంగా అట్లయితే బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా పొద్దున పూటలు అయితే మాత్రానికి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పాలైతే తాపిచ్చేసిన ఎలాగోలా. ఈ కోడి చూసినారా మీరు? భీమవరం కోడి అంట. ఇది పందాలకి తెస్తూ ఉంటారు కదా, అది. ఇది చూసేదానికి మీకు ఎంత సైజు ఉందో నాకైతే తెలీదు. నాకైతే చూడ్డానికి చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నది. దీని వెయిట్ చూసుకొని అయితే తీసుకొని వచ్చిండు. 7 కేజీలు ఉందంట ఇది. ఇంకా ఈ పెట్ట కోసం అయితే తీసుకొని వచ్చినాడు. దీన్ని కూడా కొనుక్కున్నాడు. మా ఇంట్లో కోళ్ళు దండిగా ఉన్నాయి, కానీ తెగులు వచ్చి అయితే చచ్చిపోయినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా నాని అయితే లేచేసినాడు. లేచి నా కోసం పిలుస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని అయితే తీసుకొని
మా ఆయన కాడిచ్చేసి ఇంకా దుప్పట్లు అయితే మడత పెడతా ఉన్నా. ఇంకా కింద పరుచుకున్నదైతే నేను బయట ఎండకైతే ఆరేస్తా సాయంత్రం దాకా. బాగా ఎండలో మంచు పడుతుంది కదా, కొంచెం ఆరితే బెస్ట్ అని. మా నాని అయితే నా కోసం అంత లోపల వచ్చేసినాడు. ఇంకా బయట అంతా తోసేసుకున్నా కదా, ఇంకా ఇంట్లో కూడా అన్నీ ఎగబెట్టుకొని ఇంకా తోసుకుంటా ఉన్నా. మాకు 3 రూమ్లు ఉన్నాయన్నమాట. బెడ్రూము, ఇంకా దేవుని రూము, ఇంకా బయట అయితే వంట రూమ్ ఉంది. గడప బయట ఇక్కడ నేను తోస్తున్నా కదా వరండా దగ్గర, అక్కడ. నేను దేవుని రూమ్లోకి చూపిద్దాం అనుకుంటే స్నానం చేయకుండా అయితే పోను. ఇంకా కౌస్ ఏదో ఒకటి తింటాం కదా దానికోసం అనేసి. ఇంకా బెడ్రూమ్కి అయితే ఇంకా కొంచెమే ఉంది, ఇంక ఎందుకు లేనేసి ఇక్కడ మాత్రానికి చూపిస్తా. ఇంకా బయట అయితే ఈ మాదిరి వేసిందంతా మొత్తం ఎత్తేసుకుంటున్నా. ఈరోజు గిన్నెలు కడిగే పని అయితే తగ్గింది. ఎందుకంటే నాకు చేతికి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్ అంట. నాకు సర్ఫ్, సోపు ఇలాంటి వాటిల్లో చేతులు పెట్టడం ఎక్కువగా అలవాటు లేదు. ఇంకా పెళ్ళయిన తర్వాత అయితే ఇంకా మొత్తం చూసుకోవాలి కదా, దానికోసం అని చెప్పి, అందుకోసం అని చెప్పి మా ఆయన నేను అడుగుతాలే అని చెప్పి అయితే చెప్పినాడు. ఇంకా గ్యాస్ అయితే మర్చిపోయినాడు, నేనే చెప్పలేదు. ఇంకా ఇది కూడా ఎందుకులే నేను గడుక్కుందాం అనేసి, ఇంక ఇది కూడా నేను గడుగుంటా కదా, సోపు తగలకూడదనే కదా నేను గడిగినా, ఎందుకు నేను గడగడం నాకు చెప్పుండొచ్చు కదా నువ్వు అని అయితే అన్నాడు. నేను అయితే మర్చిపోయినా. ఇంకా ఈ వేరుశనక్కాయలు అయితే నైట్ తెచ్చినాడు. నైట్ కాదు 2 రోజులు అయింది. నేను నైట్ నానబెట్టిన, బాగా మట్టి అయితే ఉన్నది. బాగా వాష్ చేస్తున్నా, ఎర్రగా ఉన్నాయి నీళ్ళు అయితే. నైట్ నానబెట్టినా కాబట్టి కొంచెం అన్న మట్టి పోయింది. ఇంక అప్పటికప్పటికైతే గడుగుంటే గాన అస్సలు పోయిండదు. ఇంకా వాటికి నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి అయితే ఉడకబెడతా ఉన్నా తింటారనేసి. ఇంకా పొద్దునైతే మా ఈశాన్కి అయితే గుడ్డు దోశ అయితే వేసిస్తున్నా. ఇంకా మా ఆయన మాత్రానికి నిన్న తినలేదు కదా, ఇంక ఈరోజు అయితే తింటాడేమో అని అడిగినా, వస్తానన్నాడు. ఇంకా ఆయనకి కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం. ఆయన కోసం కొబ్బరి చట్నీ చేసిన, ఇంకా కారం చేసిన, దోశ వేసి ఇంకా 2 ఇచ్చేసిన. తినైతే పోయిండు ఆటోకి. ఇంకా మా పెద్దోనికి బాగాలేదని చెప్పినా కదా, ఇంకా మేము రెడీ అయ్యి అయితే ఆటోలో వెళ్తున్నాం. నేను ఒక్కటే పోయినా, ఆయన అయితే రాలేదు. ఇంకా పని ఉంది, నువ్వు పోయి చూపించుకో, ఇంకా ఏదైనా అవసరం పడితే అయితే కాల్ చేయి అని చెప్పిండు. ఇంకా ఈశాన్ అయితే తీసుకొని వచ్చిన. యాక్టివ్గా అయితే ఉన్నాడు, కాకపోతే వాడికి ఎక్కువ ఉంది. వాడికి సూది రాసి ఇచ్చినాడు ఈసారి అయితే మాత్రానికి. ఇక్కడేమో నవ్వుతూ ఉన్నాడు, ఇంకా సూది వేస్తే మాత్రానికి మామూలుగా ఉండదు ఇద్దరిని పట్టుకొని నాకు. ఇంకా మందులు అక్కడే వేసుకొని ఇంకా వచ్చేస్తూ ఉన్నా. వీడి ఏడుపు మానడానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిన. మళ్ళీ లేట్ అయిపోతుందేమోనని తొందరగా అయితే బియ్యం గడిగి పెట్టేస్తున్నా. ఒక పక్క బియ్యం గడిగి పెట్టినా, ఇంకో సైడ్ అయితే పచ్చడికి ఏర్పాటు చేసుకుంటున్నా. పొద్దున ఉడకబెట్టిన శనక్కాయలు అయితే ఉడికినాయో లేదా అని అయితే చూస్తూ ఉన్నా. ఈశాన్ ఏడుస్తూ ఉన్నాడు కదా, కొంచెం ఒలిసిద్దాం తింటాడేమో, నోరు బాగలేకుండా ఉంటుంది అని అనుకున్నా. ఇంకా వాడైతే సరిగా తినలేదు, అవి నేనే తినేసిన. ఉప్పు అవి పట్టాయో లేదో, ఉడికాయో లేదో అని అయితే చూస్తున్నా. బాగానే ఉడికినాయి. నేనైతే ఇవి ఫస్ట్ టైం అన్నమాట ఉడకబెట్టడం. ఇవి తింటే హెల్త్కి మంచిది, తినండి మీరు కూడా. ఇంకా అవి దింపేసుకొని ఇంకా పచ్చడికి అయితే గ్యాస్ వెలిగించుకున్నా. కొద్దిగా పప్పులు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నా. నార్మల్గా అయితే మటన్ తీసుకుందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఈవినింగ్ అయితే అవుతుంది అని చెప్పినారు. ఇంకా దానికోసమని పచ్చడి అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నా. నేనేంటంటే టమాటాలు అయితే బాగా కోసేస్తా. ఇంకా మొదట్లో ఉంది కదా, దాన్ని కూడా ఎక్కువ కోసేస్తా. ఇంకా నూనెలో అయితే పచ్చిమిరపకాయలు వేపుకుంటా ఉన్నా, టమాటాలు కూడా. ఆనియన్స్ అయితే వేయలే నేను. ఇంకా ఈ గ్యాప్లో అయితే ఈశాన్కి మందులు వేద్దామని అయితే వచ్చిన. అంటే సిరప్స్ మాత్రం హాస్పిటల్స్లోనే వేసిన, ఇంకా టాబ్లెట్ మాత్రానికి ఇంటికి వచ్చినాక వేద్దాం అనుకొని తీసుకొని వచ్చిన. వాడు బిస్కెట్ కావాలి అని అంటూ ఉన్నాడు.
ఇంకా మాత్రం అయితే నానబెడతా ఉన్నా, అది తొందరగా కరగలేదన్నమాట. వేయమని చెప్పినారు, ఇంకా హాఫ్ ఫస్ట్ వేసిన, ఇంకా వాడు కక్కేసినాడు. ఇంకా సెకండ్ టైం కూడా మళ్ళీ తీసి అయితే వేసిన, ఈసారి అయితే మాత్రం తాగేసినాడు. ఇంక అంత లోపల బియ్యం అయితే పొంగొచ్చినాయి, ఇంకా వాటిని అయితే వంపేసుకోవాలి. ఇంకా పచ్చడి మాత్రానికి నేను ఈరోజు దంచలేదన్నమాట, టైం సరిపోలేదని మిక్సీకి అయితే పట్టేసుకున్నా. ఆనియన్స్ అయితే మాత్రానికి నేను వేంపలేదు కదా, దీంతో అయితే కట్ చేసుకుంటా వేయాలని చెప్పినా కదా, దానికోసం అని చెప్పి అదే ఆనియన్స్ వేస్తే కూడా మెత్తగా మెదిగిపోతాయి. ఇంకా మధ్యాహ్నంకి అయితే మటన్ అయితే తీసుకున్నాము. ఇంకా దాంతో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరింపాకు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా బయట డ్రమ్కి అయితే వాటర్ పడుతున్నా, దాంతో నీళ్ళు పడతా నిండుకి 2 డేస్కి ఒకసారి కడుగుతా, కానీ పాచి పడతా ఉన్నాయి నీళ్ళు ఎందుకో మరి. ఇంకా కూర అయితే ఉడికిపోయింది, దాంతో మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. మసాలా అంటే ఏం లేదు, ఇంకా ఆనియన్స్, టమాటో అయితే నేను మిక్సీకి వేసుకుంటా, ఎందుకంటే నేను దీన్ని దోశలోకి అయితే వేసుకుందాం అనుకున్నా షర్వాలాగా. ఇంకా దానికోసం అని చెప్పి గ్రేవీ ఉండాలి కదా, మరి నీళ్ళగా అయితే బాగుండదు అనేసి. ఇంకా టమాటాలు, ఎర్రగడ్డలు అయితే మిక్సీకి పట్టుకొని వేసుకున్నా, అట్లే కొబ్బరి కూడా వేసుకున్నా. దాంతోకి కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది, మనం మామిడికాయ అయితే వేసుకుంటాం కదా అట్లా. ఇంకా నేనైతే కొంచెం చింతపండు వేసుకున్నా, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా కొంచెం సేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా మసాలాలు అయితే వేసుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, మటన్ మసాలా అవి ఉంటాయి కదా, ఇంకా అవే. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకా 5 minutes ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ మసాలాలు అయితే ఎక్కువ దేంతో అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ అలాంటివి అయితే వస్తాయి కదా, అందుకని చెప్పి నేను ఏదైనా కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటా. అది మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా నల్ల అయితే తెచ్చినారు, ఇంకా దాన్ని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని పీసులుగా అయితే కట్ చేసుకుంటా ఉన్నా ఫ్రై కోసం అని చెప్పి. మీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కొంతమంది కట్ చేసుకుంటారు, మీకు ఏది నచ్చితే అది. నేనైతే ఫస్ట్ చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నా, తర్వాత చేత్తో కొంచెం పొడిగా నలుపుకున్నా. వేడి నీళ్ళల్లో వేసినప్పుడు ఏంటంటే అది ఉడికినప్పుడు ఆ వాటర్ అంతా దాంతో ఇంకిపోయి నీళ్ళుగా అవుతుంది, ఫ్రై చేసుకునేటప్పుడు నీళ్ళన్నీ అయిపోతాయి, అందుకోసం అని చెప్పి. ఇంకా నేను ఫ్రై చేసుకోవడానికి పచ్చిమిర్చి, ఇంకా ఎర్రగడ్డలు అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నా. ఎర్రగడ్డలు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఇది నేను ఎప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం. ఫోన్లో చూసి అయితే ట్రై చేస్తూ ఉన్నా. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరింపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నా. ఇంకా నేను పొడిగా చేసి పెట్టుకున్నా కదా, ఇంకా అంతా పిండేసుకొని వాటర్ చూసినారా ఎంత ఉన్నాయో, ఇంకా వాటర్ అంతా ఉడికి కూరలాగా అవుతుంది, అందుకోసం అని చెప్పి నేను కొంచెం పొడిగా చేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నా. ఇంకా కొంచెం సేపు మూత పెట్టుకొని ఇంకా దాంతో మసాలాలు అయితే వేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ మొత్తం కలుపుకొని ఇంకా కొత్తిమీర అయితే వేసుకోవాలి లాస్ట్లో. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా నైట్ అయితే మా నాని అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో తీసిన నేను, వాడైతే ఇక్కడ ఒక స్టిల్ అయితే ఇస్తూ ఉన్నాడు, దాన్ని చూసి నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది. నేను చెప్పను, మీకు ఐడియా ఉంటే మాత్రానికి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వేసుకునేదానికి సరిగా రాక వాడు లేచి ఇంకా చిన్నగా అయితే నా దగ్గరికి అయితే వస్తూ ఉన్నాడు. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రానికి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువసేపు చూసి ఇంకా ఈ వీడియోకి లైక్ చేస్తే మాత్రానికి ఎక్కువ రీచ్ అయితే ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము.